హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు Xiaomi ఇండియాలో చాలా ప్రొడక్ట్స్ అయితే లాంచ్ చేసింది. వాటిలో ఒకటి Xiaomi 12 Pro అండ్ MI Pad 5. వీటితో పాటు 2 టీవీలు కూడా లాంచ్ చేసింది. కాకపోతే టీవీలతో మనకు సంబంధం లేదు, టీవీల గురించి ఈ వీడియోలో అయితే చెప్పను. ఓన్లీ మనం ఆ ప్యాడ్ గురించి అండ్ మొబైల్ గురించి Xiaomi 12 Pro గురించి అయితే ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఈ రెండిట్లో Xiaomi 12 Pro వచ్చేసరికి Xiaomi ఫ్లాగ్షిప్ డివైస్ అనమాట. ఇది OnePlus 10 Pro, iQOO 9 Pro, Realme GT2 Pro ఇలాంటి స్పెక్స్ తోటి వస్తుంది. వీటికి కాంపిటీషన్ గా Xiaomi అయితే మెయిన్లీ ఫోన్ అయితే తీసుకొచ్చింది. అండ్ ఇక Xiaomi Pad 5 వచ్చేసరికి బడ్జెట్ ఓరియంటెడ్ టాబ్లెట్ అనమాట. సో ఈ రోజు వీడియోలో రెండింటి గురించి అయితే చూద్దాం. ఈ రెండు ఏమేమి స్పెక్స్ తోటి వస్తాయి, ఎంత ప్రైస్ లో లాంచ్ చేస్తారు, అసలు వీళ్ళు లాంచ్ చేసిన ప్రైస్ కి ఈ రెండు ప్రొడక్ట్స్ కొనొచ్చా లేదా, ఫుల్ క్లారిటీ అయితే ఈ రోజు వీడియోలో ఇస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం Xiaomi Pad 5 గురించి మాట్లాడుకుందాం. ఇది ఒక టాబ్లెట్ అనమాట. టాబ్లెట్ అంటే మెయిన్లీ మల్టీమీడియా కిందకే వస్తుంది కాబట్టి ఫస్ట్ మనం డిస్ప్లే చూద్దాం. దీని డిస్ప్లే వచ్చరికి 10.95 ఇంచ్ డిస్ప్లే, నియర్లీ 11 ఇంచ్ డిస్ప్లే అని చెప్పొచ్చు. అండ్ దీని రెజల్యూషన్ వచ్చరికి 2K ప్లస్ రెజల్యూషన్ అనమాట, 2.5K రెజల్యూషన్. ఒకసారి దీనిలో పిక్సెల్స్ చూసారంటే 2560 into 1600 పిక్సెల్స్ అయితే ఉంటాయి. సో 2.5K రెజల్యూషన్ అని చెప్పుకోవచ్చు. అండ్ రీఫ్రెష్ రేట్ వచ్చరికి 120 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. బట్ ఒకటైతే గుర్తుపెట్టుకోండి, ఇది మీకు AMOLED డిస్ప్లే అయితే కాదు, ఓన్లీ ఇది మీకు IPS LCD డిస్ప్లే మాత్రం, AMOLED డిస్ప్లే అయితే కాదు. అండ్ ఈ డిస్ప్లే మీకు 10-bit డిస్ప్లే, డాల్బీ విజన్ కి అయితే డిస్ప్లే సపోర్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఆడియో వచ్చరికి ఇది మీకు స్టీరియో స్పీకర్స్ దొరుకుతుంది. స్టీరియో స్పీకర్స్ మొత్తం మీకు 4 ఇండివిజువల్ స్పీకర్స్ అయితే ఉంటాయి. లెఫ్ట్ సైడ్ వచ్చరికి 2 స్పీకర్స్ ఉంటాయి, రైట్ సైడ్ వచ్చరికి ఇంకో 2 స్పీకర్స్ అయితే ఉంటాయి. టోటల్ గా 4 స్పీకర్స్ అనమాట. సో ఇంటెలిజెంట్ స్పీకర్ మ్యాపింగ్ తోటి వస్తాయి. ఇఫ్ ఇన్ కేస్ ఇట్లాంటి సౌండ్ మ్యాపింగ్ లేకపోతే నార్మల్ గా మీరు ల్యాండ్స్కేప్ మోడ్ లో టాబ్లెట్ ని ఇలా పట్టుకొని ఉంటారు. అప్పుడు ఇవి లెఫ్ట్ సైడ్ స్పీకర్స్ అనుకోండి, ఇవి రైట్ సైడ్ స్పీకర్స్ అనుకోండి. ఒకవేళ మీరు పోర్ట్రేట్ మోడ్ లోకి తిప్పారు అనుకోండి, అప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి రావాల్సిన సౌండ్ పై నుంచి వస్తుంది, రైట్ సైడ్ నుంచి రావాల్సిన సౌండ్ కింద నుంచి వస్తుంది. అలా కాకుండా వీళ్ళు ఏం చేశారంటే 4 స్పీకర్స్ పెట్టారు. 4 స్పీకర్స్ కూడా ఇండివిజువల్ స్పీకర్స్ అనమాట. మీరు ఈ ట్యాబ్ ని ల్యాండ్స్కేప్ మోడ్ లో యూజ్ చేస్తున్నారా, పోర్ట్రేట్ మోడ్ లో యూజ్ చేస్తున్నారా అనేది యాక్సిలోమీటర్ సహాయంతో స్పీకర్స్ అయితే తెలుసుకొని ఏ సైడ్ కి పంపించాల్సిన సౌండ్ అవుట్పుట్ ఆ సైడ్ కి అయితే పంపిస్తాయి. సో మీకు క్లీన్ స్టీరియో ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకా దీనిలో ప్రాసెసర్ వచ్చరికి స్నాప్డ్రాగన్ 860 ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇంతకుముందు మనకి లాస్ట్ ఇయర్ పోకో X3 Pro లో ఏ ప్రాసెసర్ అయితే ఉందో దీనిలో కూడా సేమ్ అదే ప్రాసెసర్ ఉంటుంది. 860 ప్రాసెసర్ అనేది పవర్ఫుల్ ప్రాసెసర్, గేమింగ్ కి కూడా 860 ప్రాసెసర్ అయితే బాగానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ కెమెరాస్ వచ్చరికి బ్యాక్ సైడ్ దీనిలో మీకు ఓన్లీ సింగిల్ కెమెరా మాత్రం ఉంటుంది. చూడడానికి కెమెరా మాడ్యూల్ డ్యూయల్ కెమెరా సెటప్ లాగా ఉంటుంది, కానీ ఓన్లీ ఇది మీకు సింగిల్ కెమెరా మాత్రమే. 13 మెగాపిక్సెల్ సింగిల్ కెమెరా అయితే ఉంటుంది. ఫ్రంట్ సైడ్ వచ్చరికి 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది. ఇది టాబ్లెట్ కాబట్టి కెమెరాస్ మరీ అంత ఎక్కువ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. ప్రతి ఆండ్రాయిడ్ టాబ్లెట్ లో కెమెరాస్ అయితే కొద్దిగా యావరేజ్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ బ్యాటరీ వచ్చరికి 8720 mAh బ్యాటరీ తోడు వస్తుంది. ఇది మీకు 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. బట్ బాక్స్ లో మాత్రం వీళ్ళు 22.5 వాట్ ఛార్జర్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫుల్ స్పీడ్ ఛార్జర్ అయితే బాక్స్ లో అయితే ప్రొవైడ్ చేయట్లేదు. అండ్ నెక్స్ట్ ఇది మీకు MI 13 తోడు వస్తుంది. ని వీళ్ళు సపరేట్ గా లార్జ్ స్క్రీన్స్ కోసం ఆప్టిమైజ్ చేస్తున్నట్టు అయితే చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇది మీకు 4G టాబ్లెట్, 5G టాబ్లెట్ అయితే కాదు, ఓన్లీ ఇది మీకు 4G మాత్రమే. అండ్ ఈ టాబ్లెట్ మీకు పెన్ కి కూడా సపోర్ట్ చేస్తుంది, కీబోర్డ్ కూడా సపోర్ట్ చేస్తుంది. పెన్ అండ్ కీబోర్డ్ మీరు సపరేట్ గా కొనుక్కోవాలి, బాక్స్ లో అయితే రావు. అండ్ ఇక ఈ టాబ్లెట్ ప్రైస్ చూసామంటే మొత్తం ఇది మీకు 2 వేరియంట్స్ అవైలబుల్ ఉంటుంది. 6GB ప్లస్ 128GB. దీని ప్రైస్ వచ్చేసరికి 27,000 అయితే పెట్టారు. అండ్ ఇంకొక వేరియంట్ 6 ప్లస్ 256GB, దీని ప్రైస్ వచ్చేసరికి 29,000 రూపీస్ అయితే పెట్టారు. సో ప్రైస్ అయితే మాత్రం నార్మల్ ఈ ప్రైజింగ్ అయితే మాత్రం నాకు ఎక్కువనే అనిపించింది. కానీ ఈ టాబ్లెట్ ప్రైస్ మీకు మే 7వ తారీఖు వరకు బేస్ వేరియంట్ 25,000 రూపాయలు ఉంటుంది. అండ్ 256GB వేరియంట్ వచ్చేసరికి 27,000 రూపాయలు ఉంటుంది. అండ్ ఫస్ట్ సేల్ లో దీని మీద మీకు HDFC కార్డు మీద 2,000 రూపాయల ఆఫర్ అయితే ఉంటుంది. సో ఎఫెక్టివ్ ప్రైస్ మీకు బేస్ వేరియంట్ అయితే అన్ని ఆఫర్స్ అయితే కలుపుకొని 23,000 రూపాయలు అయితే ఉంటుంది. సో 23,000 రూపాయలు దీనికి ఆఫర్స్ అన్ని కలుపుకొని మాత్రం మంచి ప్రైసింగ్ అని చెప్పొచ్చు. 23,000 రూపాయలకు ఒకవేళ మీరు టాబ్లెట్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు. సో దీని నార్మల్ ప్రైసింగ్ 25,000 రూపాయల లోపు తీసుకొచ్చుంటే చాలా బాగుండేది. అండ్ ఇక Xiaomi 12 Pro వీళ్ళ ఫ్లాగ్షిప్ ఫోన్ గురించి మాట్లాడుకుంటే ఇది మీకు స్నాప్డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్ తోడు వస్తుంది, ఈ జనరేషన్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్. అండ్ ఇది మీకు లిక్విడ్ కూలింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ కూలింగ్ సిస్టమ్ లో మొత్తం మీకు 3 గ్రాఫైట్ లేయర్స్ అయితే ఉంటాయి అండ్ ఒక వేపర్ ఛాంబర్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకా డిస్ప్లే చూసామంటే ఇది మీకు 6.73 ఇంచ్ 2K AMOLED డిస్ప్లే తోడు వస్తుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. LTPO 2.2 ప్యానల్, అంటే ఇది మీకు 1 Hz నుంచి 120 Hz వరకు మీరు డిస్ప్లేని యూజ్ చేస్తున్న దాన్ని బట్టి ఇంటెలిజెంట్ గా రిఫ్రెష్ రేట్ అయితే అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. అండ్ ఈ డిస్ప్లేలో వాడిన AMOLED ప్యానల్ కూడా E5 AMOLED ప్యానల్. సో సామ్సంగ్ నుంచి ప్రెసెంట్ వస్తున్న ఫ్లాగ్షిప్ AMOLED ప్యానల్ అని చెప్పొచ్చు, బెస్ట్ ఇన్ ద క్లాస్ AMOLED ప్యానల్. అండ్ ఇది మీకు 1500 nits పీక్ బ్రైట్నెస్ తోటి వస్తుంది. 1500 nits అంటే మాక్సిమం హెవీ సన్లైట్ లో కూడా మీకు డిస్ప్లే ఈజీగా విజిబుల్ అవుతుంది. అండ్ ఇది మీకు 10-bit డిస్ప్లేకి మీకు డిస్ప్లే మెట్ A+ సర్టిఫికేట్ కూడా ఉంటుంది. సో వన్ ఆఫ్ ది బెస్ట్ డిస్ప్లే
అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకా కెమెరా చూసామంటే బ్యాక్ సైడ్కి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా, ఇది సోనీ IMX707 సెన్సార్, కొత్త సెన్సార్ అని చెప్పొచ్చు. ఇండియాలో ఫస్ట్ ఇదే ఫోన్ ఈ సెన్సార్ తోటి రావటం. దీనికి మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంటుంది. సెకండరీ కెమెరా వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా, 2x వరకు ఆప్టికల్ జూమ్ చేయొచ్చు. అండ్ థర్డ్ కెమెరా కూడా 50 మెగాపిక్సెల్ కెమెరా, ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. ఇది మీకు ఫీల్డ్ ఆఫ్ వ్యూ వచ్చేసరికి 115 డిగ్రీస్ అయితే కవర్ చేస్తుంది. అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 32 మెగాపిక్సెల్ కెమెరా తోటి వస్తుంది. బ్యాటరీ వచ్చేసరికి 4600 mAh బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఈసారి వెళ్ళి ఇంకా బెటర్ ఫాస్ట్ ఛార్జింగ్ కోసం బ్యాటరీ డిపార్ట్మెంట్ లో సపరేట్ గా ఫాస్ట్ ఛార్జింగ్ చిప్ ని యూస్ చేసినట్టు చెప్తున్నారు. సో ఈ చిప్ ని మీరు యాక్టివేట్ చేయాలంటే బూస్ట్ మోడ్ ఆన్ చేయాలి. సో బూస్ట్ మోడ్ లో మీరు 0 to 100% ఈ ఫోన్ ఛార్జ్ చేయాలంటే 18 minutes లోనే ఛార్జ్ చేస్తుందంట. లేదు స్టాండర్డ్ మోడ్ లో ఛార్జ్ చేయాలంటే 24 minutes వరకు టైం తీసుకునేదంట. వీళ్ళు చెప్పడానికి చెప్తారు లాంచ్ ఈవెంట్ లో 18 minutes to 20 minutes అని. కాకపోతే రియాలిటీలో ఇలా 120 వాట్ ఛార్జర్ ఏది కూడా వీళ్ళు చెప్పిన టైంకి ఛార్జ్ చేయడం నేనైతే చూడలేదు. 120 వాట్ ఛార్జర్ అయినా కానీ ఇది కూడా దగ్గరగా 30 minutes వరకు మన రియల్ టైంలో ఛార్జింగ్ టైం అయితే తీసుకునిద్ది. అండ్ బాక్స్లోనే 120 వాట్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఈ ఫోన్ మీకు వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. 50 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇది మీకు 5G ఫోన్. టోటల్గా దీనిలో మీకు 14 5G బ్యాండ్స్ అయితే ఉంటాయి. IR బ్లాస్టర్ తోడు వస్తుంది. 3.5 హెడ్ ఫోన్ జాక్ అండ్ SD కార్డ్ ఎక్స్పాన్షన్ స్లాట్ అయితే ఉండదు. అండ్ ఇది మీకు స్టీరియో స్పీకర్స్ తోడు వస్తుంది. దీనిలో కూడా మొత్తం క్వాడ్ స్పీకర్స్ అయితే ఉంటాయి. దీనిలో స్పీకర్స్ ని వీళ్ళు ఎలా డివైడ్ చేశారంటే 2 ట్వీటర్స్ 2 ఓఫర్స్ లెక్క అయితే డివైడ్ అయితే చేశారు. అండ్ ఈ స్పీకర్స్ కూడా ట్యూన్డ్ బై హార్మన్ కార్డ్ అనమాట. హార్మన్ కార్డ్ గురించి నేను మీకు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. మంచి రెప్యూటెడ్ సౌండ్ బ్రాండ్. అండ్ ఇది మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 12 తోడు వస్తుంది. MIUI 13 తోడు వస్తుంది. 3 years వరకు ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే గ్యారంటీ చేస్తున్నారు. అండ్ 4 years వరకు సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఇస్తామంటున్నారు. 3 years ఆండ్రాయిడ్ అప్డేట్స్ అంటే Android 13, 14, 15 వరకు కూడా మీరు ఈ ఫోన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు వీళ్ళు కరెక్ట్ గా ఇస్తే. సో ఇవి ఓవరాల్ ఈ ఫోన్ స్పెక్స్ అయితే. అండ్ ఈ ఫోన్ ప్రైస్ వచ్చేసరికి ఇది కూడా మీకు 2 వేరియంట్స్ అయితే అవైలబుల్ గా ఉంటుంది. బేస్ వేరియంట్ వచ్చేసరికి 8GB ర్యామ్ తోడు వస్తుంది. 256GB స్టోరేజ్ తోడు వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసరికి 63,000 రూపాయలు అయితే పెట్టారు. అండ్ ఇంకొక మోడల్ టాప్ అండ్ మోడల్ వచ్చేసరికి 12GB 256GB, దీని ప్రైస్ వచ్చేసరికి 67,000 రూపాయలు అయితే పెట్టారు. సో 67,000 రూపాయలు అంటే నాకు చాలా ఎక్కువ అనిపించింది. మెయిన్లీ ఎందుకంటే మనకి దీని కాంపిటీటర్ రియల్మీ GT2 Pro 50,000 రూపాయలుగా వస్తుంది. అది కూడా మీకు స్నాప్డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్ తోడు వస్తుంది. అది కూడా మీకు 2K AMOLED డిస్ప్లే తోడు వస్తుంది. దాంట్లో ఇంకా మీకు 150 degrees వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఉంటుంది. దీంట్లో ఇంకా వైడ్ యాంగిల్ కెమెరా 115 degrees కవర్ చేసిద్ది. 115 అక్కడ వచ్చేసరికి 150. అండ్ మోర్ ఓవర్ షామీలో ఉండే MIUIకి బగ్గీ యూఐకి 63,000 రూపాయలు పెట్టడం అయితే వేస్ట్ అన్న ఒపీనియన్. కానీ దీని మీద మీకు ఫస్ట్ ఇయర్ ఆఫర్స్ అయితే ఇస్తున్నారు. ఇంట్రొడక్టరీ ఆఫర్ కింద 4,000 రూపాయలు అయితే ప్రైస్ కట్ చేస్తున్నారు. 4,000 రూపాయలు ప్రైస్ కట్ చేస్తే ఇది మీకు 58,000 రూపాయలకి బేస్ వేరియంట్ అయితే వస్తుంది. అండ్ ఇంకా ఒకవేళ మీ దగ్గర కానీ ICICI క్రెడిట్ కార్డు ఉంటే 6,000 రూపాయలు ఇంకా డిస్కౌంట్ అయితే వస్తుంది. సో ఎఫెక్టివ్ ప్రైస్, ఇంట్రొడక్టరీ ఆఫర్ అండ్ ICICI కార్డ్ ఆఫర్ రెండు కలుపుకుంటే బేస్ వేరియంట్ మీకు 53,000 రూపాయలకి వస్తుంది. 53,000 రూపాయలకి కావాలంటే మీరు ఈ ఫోన్ తీసుకోవచ్చు. సో ఒకవేళ మీకు స్ట్రిక్ట్లీ MI నుంచే ఫోన్ కావాలంటే ఫస్ట్ సేల్ లో 53,000 రూపాయలకి అయితే ఈ ఫోన్ కన్సిడర్ చేయొచ్చు. కానీ 63,000 రూపాయలకి అయితే నేనైతే తీసుకోమని చెప్పను. మెయిన్లీ బికాస్ ఆఫ్ MIUI. అక్కడ ఆ ప్రైస్ లో మనకి ఇంకా కొద్దిగా మనీ యాడ్ చేసుకుంటే OnePlus 10 Pro అది ఇంకా మీకు ఆక్సిజన్ OS తోడు వస్తుంది. అది ఇంకా మోర్ ట్రస్టెడ్ బ్రాండ్. OnePlus అంటే బ్రాండ్ వాల్యూ కూడా ఉంటుంది. అది మీకు ఇంకా బెటర్ ఆప్షన్ అవుతుంది. అండ్ ఇంకా నేను డబ్బులు వేసుకుంటానంటే 73,000 రూపాయలకు 74,000 రూపాయలకు iPhone 13 వస్తుంది. iPhone 13 అల్టిమేట్. అంతంత ప్రైస్లు బట్టి రెడ్మీలు రియల్మీలు కొనకంటే ఆ ప్రైస్ లో నేను iPhone అయితే రికమెండ్ చేస్తా. సో ఒకవేళ మీరు డబ్బులు యాడ్ చేసుకోగలంటే యాడ్ చేసుకోండి. 73,000-74,000 రూపాయలు iPhone 13 అయితే వస్తుంది. అదైతే తీసుకోండి. లేదు నాకు ఆండ్రాయిడ్ లోనే మంచి ఫోన్ కావాలంటే OnePlus 10 Proకి వెళ్ళండి. వాల్యూ మనీ ఫోన్ కావాలంటే రియల్మీ GT2 Pro తీసుకోండి. లేదు ఫస్ట్ సేల్ లో నేను Xiaomi 12 Pro కొనుక్కుంటానంటే కొనుక్కోవచ్చు. ఫస్ట్ సేల్ లో 53,000 రూపాయలకి ఓకే తీసుకోవచ్చు. సో ఇది ఓవరాల్ గా నా ఒపీనియన్ అయితే. ఈ వీడియో మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అని అనుకుంటున్నాను. ఈ వీడియో మనస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా వీడియో అయితే షేర్ చేయండి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుస్తాను. బై బాయ్.